ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ వ్యతిరేకిస్తూ బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సారపాక సెంటర్ లో నిరసన నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఇది కోటీశ్వరులకు శతకోటీశ్వరులకు తప్ప సామాన్య ప్రజలకు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉండి కేంద్రం నుండి 2 మంత్రులుగా ఉండి కూడా తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ లేకుండా చేసిన చరిత్ర ఘనత బీజేపీ కేంద్ర మంత్రులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. విదేశీ వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకే ఈ బడ్జెట్ ను ఉపయోగించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి సిపిఎం పార్టీ గట్టిగా చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలను కట్టాల్సింది అవసరం ఉంది. కానీ ప్రభుత్వం బడ్జెట్లో 86,000 కోట్ల రూపాయలనే కేటాయించడం జరిగింది. అంటే 86,000 కోట్లు ఎక్కడ, 2 లక్షల బడ్జెట్ ఎక్కడ? కానీ ప్రభుత్వం ఉన్నవారికేమో బడ్జెట్ని కేటాయించింది. పేదరికంలో కూలి పని చేసుకున్న వాళ్ళు, రైతాంగం వారికి, కార్మికులకి, నిరుద్యోగులకి ఎవరికి కూడా ఎటువంటి కూడా ఈ బడ్జెట్లో స్థానం లేకుండా చేసింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా 0తో తీసుకొచ్చింది తప్ప తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి కూడా బడ్జెట్లో ఏమీ లేకుండా చేసింది. అదే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు 8 మంది ఉన్నారు.